నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మకాన్ సింగ్. జాతర ఏర్పాట్లకు ఎన్టీపీసీ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి. సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. తక్షణమే పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు హెచ్చరిక. నాలాలపై అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. అమీర్పేట డివిజన్ లో అధికారులకు ఎమ్మెల్యే తలసాని ఆదేశం. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని, ఆ మేరకు పూర్తి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. దర్శనం కోసం వచ్చే వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కలిగే విధంగా చేయాలన్నారు. అలాగే జాతర ఏర్పాట్లకు వివిధ అధికారులు ప్రభుత్వంతో పాటు ఎన్టీపీసీ పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గం మండల ఎంఆర్ఓ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ యాదగిరి, స్పెషల్ ఆఫీసర్ స్వరూపరాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి నువ్వు బెల్లం మంచి అన్ని మీటింగ్ సాయంత్రం గోలివాడ ఇంటికి చింత కాదు. దీని పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో విహెచ్పి జిల్లా ఇన్ఛార్జు అయోధ్య రవీందర్ వివిధ క్షేత్రాలకు చెందిన 500 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అనేక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ హిందూ ఏకీకరణకు కష్టపడుతున్న అయోధ్య రవీందర్ కు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. సమాజాన్ని కుటుంబంగా భావించి హిందూ ఐక్యత కోసం రవీందర్ కృషి చేస్తున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి బీజేపీ కార్యకర్త గెలుపు లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ముందుకు నడిపించిన మా విశ్వ భారత్ మాతా కీ జై, భారత్
ఇంతకుముందు కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములు అయినందుకు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి మనందరూ గౌతమ్ మల్లికార్జున్ గారు, పూలదాసర్ చంద్ర గారు, రాజేష్ గారు, ఇట్ల నాగరాజు గారు, బి రాజేశం గారు, ములుకుంద సతీష్, శివ, ప్రశాంత్, మేఘ, సుల్తానా అనిల్ కుమార్ గారు, తిప్పర్తి శివ గారు, ఉడతారు రామన్న గారు, ఉడత రమేష్ గారు, యాదగిరి అనిల్ గారు, కాంగ్రెస్ లేదు కదా, మరి ఏ సొయ్యతో నువ్వు ఆడు 6 గ్యారెంటీలు మాట్లాడాలని సదనంగా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఏదో ఒక మెరుపు రావాళ్ళు ఈసారి గెలిచిలు తప్పితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు, మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్ కేర్ అయితే మొత్తానికే కథమైపోయింది. ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే బాగా ఒక సీట్ గెలుస్తారు సరే, మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరూ చూసే పార్టీ ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన రాష్ట్రంలో రూపు రంగు అన్ని కూడా మారిపోతుంది, రాజకీయ వాతావరణం మారిపోతుంది. అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాదిరాళ్ళకి వచ్చినంటే ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ఈ ప్రారంభంలో నిజంగా మొన్న అయోధ్య తమ పరిసరాలలో మురుగునీరు చేరి దోమలకు పందులకు ఆవాసాలుగా మారిందని వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు బైపాస్ వద్ద ఉన్న గ్రీన్లాండ్ అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. ఇక్కడ నివసిస్తున్న పలువురు మాట్లాడుతూ మురుగునీరు వలన వ్యాధులు ప్రబలి తమ చిన్నారులు మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు బలవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు, మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ఇక్కడ మురుగునీటి కాలువలు నిర్మించాలని కోరారు. మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారైన సూపర్ రెడ్డికి నమస్కారము. నా పేరు జి మొహమ్మద్ రఫీ. నేను గ్రీన్లాండ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. నేను
సార్ మనకు చాలా రోజుల నుంచి దాదాపుగా ఒక 5 సంవత్సరాలు అయిపోయింది మనకు అపార్ట్మెంట్ మనం పడి కూడా 5 ఏళ్ళ నుంచి మనకు ఈ మురికి నీరు పోయేదానికి కాలువలు లేక ఈ మురికి నీరు ఇక్కడే నిలబడడం వల్ల దోమల వల్ల రోగాలు విపరీతంగా రావడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాయి అన్నమాట. పిల్లల జలాలు రావడం కానీ పిల్లలకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ చాలా కష్టంగా ఉందన్నమాట. మీరు చొరవ తీసుకొని మన గ్రీన్ ల్యాండ్ అపార్ట్ దగ్గర నుంచి బైపాస్ వరకు ఒక కాలువ వేయించి ఈ నీరు చేరకుండా చేస్తే బాగుంటుందని మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. దయచేసి కొద్దిగా మన సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది సార్. మీరు 3 years అయింది ఇల్లు కొని ₹1 పెట్టి. ఇక్కడ పందులు తిరగడం ఎక్కువైపోయింది. దోమలు, కొత్త రకం దోమలు వచ్చి కుట్టడం. కమిషనర్ గారికి 3 తూళ్ళు 4 తూళ్ళు ఉడక వాట్సాప్ చేసినాను. ఆయన ఉడక ఐ విల్ విజిట్ అంటాడు. ఓకే అని ఉడక ఇంతవరకు స్పందన లేదు. తిరిగి ఉడక మళ్ళీ ఆయన కమిషనర్ అడిగితే నా కింది పక్క కమిషనర్ అడిగినాను. చెప్పినాను, ఆయన అడగని చెప్పినాడు. ఆయన అడిగితే ఆయన చేసే కానీ నా చేత ఏమవుతుంది అని ఉడక అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా చెప్పినారు. ఇప్పుడు నేను దగ్గర ఒక 20,000 పెట్టి మన్ను తోలించుకునేప్పుడుగా ఈ ఇంటి చుట్టూరు పందులు ఒక 20 పందులు తిరుగుతూ ఉన్నాయి. అది కొత్త రకం దోమలు వచ్చినాయి. ఇప్పుడు అంతవరకు కుట్టిన వరకు ఎక్కువ మలేరియా, పిల్లలకందరూ ఈ అపార్ట్మెంట్లో మలేరియా నుంచి ఇది టైఫాయిడ్ కూడా జ్వరాలు వచ్చినాయి పిల్లలందరూ కూడా. 2-3 పిల్లలు కూడా ఆసుపత్రికి కూడా వెళ్ళిపోయినారు. ఇది సమస్య. ఎంతమంది చెప్పిన కూడా తీరకుండా అనేది మాకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. దీనికి ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారిని ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం సార్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిలేటి శెట్టి మాట్లాడుతూ కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కరువు మండలాలపై పంట నష్ట పరిహారంపై నోరు మెదపడం లేదన్నారు. తక్షణమే జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం రైతు ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో రైతులు అప్పులను షరతులు లేకుండా రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల గౌరవాధ్యక్షులు వై కండప్ప, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసింహులు, పట్టణ సహాయ కార్యదర్శి వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైనప్పటి నుండి అర్రాకొర్రా వర్షాలు పడుతూ సరైన పద్ధతిలో ఇత్తనం కూడా వేసుకోవడానికి అవకాశం లేక రైతాంగం తెచ్చిపెట్టుకున్నటువంటి ఇత్తనాలు, ఎరువులు, మందులు ఇవన్నీ ఏమి చేయలేక అర్రాకొర్ర పదంలో ఇత్తనాలు వేసుకోవడం జరిగింది. అయితే కొన్ని మలవక మరి 2 పర్యాలు 3 సార్లు రైతులు విత్తనం జరిగింది. అంటే రైతాంగం నష్టం ఏ విధంగా జరిగిందనేది ప్రభుత్వ అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఎంత అని అంచనా వేసే దాంట్లో ప్రభుత్వ అధికారులు చాలా నిర్లక్ష్యం వహించినారని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చినటువంటి కరువు అంటే గతంలో కూడా అనేక సార్లు సందర్భాలు కరువులు వచ్చినాయి. అయితే ఇట్లాంటి అధ్వానమైనటువంటి కరువు తీవ్రత ఎన్నడూ లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొన్ని కోస్తా సర్కారీ ఏరియాల్లో కరువు అనేది వాళ్ళకి తెలియదు. అయితే ఈ సంవత్సరం అక్కడ కూడా కరువు రావడం జరిగింది. ఇట్లాంటి కరువు ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రభుత్వము మరి వ్యవసాయ శాఖ వాళ్ళు, రెవెన్యూ శాఖ వాళ్ళు అందరూ కూడా ఈ కరువు యొక్క తీవ్రతను గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ దున్నపోతు ఈ ప్రభుత్వాన్ని లేపడానికి సెప్టెంబర్ మాసంలోనే రైతులు వేసుకున్నటువంటి పంటలు చేతికి రావని చెప్పేసి గమనించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో కలిసి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అప్పులు, వాళ్ళకు వస్తున్నటువంటి నష్టాన్ని తీసుకొని అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది. అంటే కరువు వచ్చింది, ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.
అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పార్టీ చేపట్టిన సర్వేలో ఆయనకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం సునీల్ కుమార్ ను నియమించింది. దీంతో అధిష్టానంపై ఎంఎస్ తిరుగుబాటు చేశారు. బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలో భాగంగా గట్టిగా మందలించారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన అనుచర వర్గము, ప్రధాన నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ తో మంతనాలు జరుపుతున్నారని, త్వరలో ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు మరింత బలం చేకూరుకున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ చంద్రయ్యనగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ డివిజన్ లో స్థానిక ప్రజలకు చెత్త వేయడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు చెత్త వేయడం వలన రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతి ఇంట తడి పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా చెత్త బుట్టలను సైతం అందజేసినప్పటికీ చెత్తను రోడ్డు మీద వేయకుండా జీహెచ్ఎంసీకి సమకూర్చిన చెత్త వాహనంలో వేయాలి అని విజ్ఞప్తి చేశారు. ఇది పని చేయాలి. మా వంతు కృషిగా నువ్వు కూడా సాయి కూడా ఒక అర్ధగంట పని చేయాలి రోజు. వెయ్యొద్దు, నీ బాధ్యత మాత్రం హాఫ్ అన్ అవర్ తీసుకో అందరు చేస్తున్నారు అనేది మన కాన్సెప్ట్. అదే మరి మాకు ఇబ్బంది కాదు, అందరు చేస్తున్నారు. అయ్యో పక్కన రోడ్ మీద ఏమో ఏమో అక్కడ ఉప్పుడు టెంపుల్ దగ్గర
చెత్త డిస్టర్బెన్స్ అవుతుంది. రోజు రోడ్డు మీకు వస్తుంది చెత్త, ఎంత చెప్పినా ఎవరు ఏ యాత్ర చెప్పినా పట్టించుకుంటారు. ఈరోజు నాగేశ్వర గారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ లీడర్ ఎమ్మెల్యే అన్న నాగేశ్వర గారు చెప్పడం జరిగింది. నాగేశ్వర వచ్చి దాని గురించి కొంచెం పట్టించుకోవడం జరుగుతుంది. దాన్ని క్లీన్ చేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసే ప్రోగ్రామ్ చెత్త ఎంత వేయొద్దని చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటారు. పబ్లిక్ కూడా వద్దన్నా కూడా వేసేసి పోతున్నారు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కొంచెం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులు అందరూ పట్టించుకొని దీన్ని క్లీన్ చేయాలని కోరుతున్నాం. ఉప్పుగూడ డివిజన్లోని మహంకాళి దేవాలయం వద్ద ఏదైతే గతంలో శివాజీనగర్ ఉండొచ్చు, పూల్బాగ్ ఉండొచ్చు, ఇదే సమస్యల పట్ల ప్రజలు ఏదైతే గార్బేజ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారో, ఈ గార్బేజ్ విషయంలో ఏదైతే రోడ్లపై ఈ గార్బేజ్ చేస్తున్నారో, ఈ గార్బేజ్ తొలగించడానికి దాదాపు ఒక 8 రోజుల నుంచి ట్రాల్ నడుస్తుంది. రేపటి నుంచి ఉప్పుగూడ మహంకాళి దేవాలయం వద్ద కూడా ఏదైతే గార్బేజ్ ఉందో, ఈ గార్బేజ్కి సంబంధించి ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ గార్బేజ్ ఉండకుండా 2 దేవాలయాలు, చాలా పెద్ద దేవాలయాలు, చారిత్రాత్మక దేవాలయాలు, ఇక్కడ ఉన్న ఇబ్బందుల పట్ల వాళ్ళు కూడా చెత్త తీసుకురావడం జరుగుతుంది. ఈ చెత్తను ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రేపటి నుంచి ఒక టీం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో మహిళా నాయకురాలు అవని శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అవని శిరీష మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోవడంతో జీర్ణించుకోలేక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మీరు ఒక చెప్పు చూపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 చెప్పులతో మీకు సమాధానం చెప్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ భానుప్రసాద్, అల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మారెళ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అహంకారపూరితంగా ప్రజలచే ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారిని, ప్రజా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ సిగ్గుచేటు. ఇంకా కూడా మీరు బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరితంగా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలచే ఎన్నుకోబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖబర్దార్, రేవంత్ రెడ్డి గారిని ఇంకోసారి ఇట్లా మాట్లాడితే బాల్కాసుమన్ కాదు, బీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా ఇల్లు ముట్టడిచ్చి చెప్పులతో తరిమి కొడతారు మా ఆడపడుచులందరూ కూడా. ఈ రోజు ఇక్కడ 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో మేమందరం మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈనాడు రోడ్డు మీదకి వచ్చి బాల్కాసుమన్ దిష్టిబొమ్మ కాల్చడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏం నేర్పిస్తున్నారండి మీ నాయకులు? మీకు ఏం నేర్పిస్తున్నారు? ఎదుటి వాళ్ళని దూషించడం నేర్పిస్తున్నారా, లేకపోతే ఇంత పెద్ద ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో చూపించమని చెప్పడం నేర్పిస్తున్నారా? కానీ మాకు అలా నేర్పించట్లేదు. మా అన్నని ఎవరన్నా ఏమన్నా అంటే మేమందరం వచ్చి మేము ఆయనకి మద్దతు ఇచ్చడం నేర్పిస్తున్నారు. మమ్మల్ని అందరినీ, మహిళల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు ఆయన. ఫ్రీ బస్ అని చెప్పని ఈనాడు మేము ఎంతమంది ఆయన చేత లబ్ధి పొందుతున్నాం. అలాంటప్పుడు మేము ఆయనకి కష్టం వచ్చినా, ఎవరన్నా ఆయన ఒక మాట అన్నా, ఆయనకి ఒక్క చెప్పు చూపిస్తే మేము కొన్ని కోట్లలో చెప్పులు చూపిస్తాం చెప్తున్నాం.
టీఆర్ఎస్ నాయకులకి ఇదే చెప్తున్నాం. ఈనాడు మీరు ఇలా మాట్లాడడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఎంత ఇలా ఓడిపోయినా కానీ మీకు తెలియట్లేదు ఏంటి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఎలాంటి స్థానం ఉంది మా గుండెల్లో అనేది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన అమీర్పేట డివిజన్లోని గాయత్రి నగర్లో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాలా రీమోడలింగ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. నాలాపై ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని పరిశీలించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం సనత్ నగర్లో సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆవరణంలో 6 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుల్లో కొంత సమయాన్ని జిమ్లో కేటాయించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని కోరారు. వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు. ఇబ్బంది అవుతుంది. అడిగి పోతుంది అంతా కనిపిస్తుంది. మేడం సైడ్ పెట్టేది దీనికి పెట్టి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువిన్ హరిషా అక్కడే ఉన్నాయి ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువిన్ హరిషా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మకాన్ సింగ్. జాతర ఏర్పాట్లకు ఎన్టీపీసీ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి. సిపిఐ ఆధ్వర్యంలో దేవరకొండ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. తక్షణమే పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు హెచ్చరిక.
నాలాలపై అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. అమీర్పేట డివిజన్లో అధికారులకు ఎమ్మెల్యే తలసాని ఆదేశం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.